హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జైదేవ్ అకాడమీ. పశుసంవర్ధక సహాయకులు యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ 2023కి ఈ నెల 31వ తారీఖున సిబిటి టెస్ట్ అయితే ఉంటుందండి. గవర్నమెంట్ సిబిటి టెస్ట్ కండక్ట్ చేస్తుందని మన యాస్పిరెంట్స్ అభ్యర్థులందరికీ తెలుసండి. దానికి సంబంధించినటువంటి వెటర్నరీ లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఈ క్లాస్లో డిస్కస్ చేసుకుందామండి. ఎందుకంటే ఖచ్చితంగా 1 నుంచి 2 మార్కులు నేను ఇప్పుడు చెప్పేటటువంటి ఈ లేటెస్ట్ అప్డేట్స్ నుంచి వచ్చే అవకాశం ఉంది. ఏపీపీఎస్సీ వారు ఖచ్చితంగా సిబిటి టెస్ట్లు అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిరీస్ కాబట్టి లేటెస్ట్ అప్డేట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఇక్కడ మనం డిస్కస్ చేసే అంశాలు అయితే ఉన్నాయండి. వీటి గురించి మనం ఒక్కసారి డిస్కస్ చేసుకోవడం వల్ల మీకైతే 1-2 మార్కులు అయితే వస్తాయి. వెటర్నరీ లేటెస్ట్ అప్డేట్స్ అండి. అలాగే సిబిటి టెస్ట్కి మీరందరూ ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నాను. మనం రాష్ట్రంలో ఎక్కడ మీరు కోచింగ్ తీసుకున్నప్పటికీ సిబిటి టెస్ట్ అనేది ప్రతి వాళ్ళకి క్రొత్త. ఎందుకంటే మీకు చాలా అనుభవం తక్కువగా ఉంటుంది. ఇప్పుడే మీరు చాలామంది 80% న్యూ యాస్పిరెంట్స్ కొత్తగా ఎగ్జామ్ రాసే వాళ్ళు అయి ఉంటారు. కాబట్టి ఇదైతే కేవలం 399 రూపాయలకే, మన 399 రూపాయలకే 2000 బిట్స్ అయితే అందిస్తున్నామండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 2000 బిట్స్ మీరు ఎలా నేర్చుకుంటారంటే 40 సిబిటి టెస్ట్ సిరీస్గా వాటిని విభజించడం జరిగింది. 2000 బిట్స్ని ఈ 40 సిబిటి టెస్టులు కనుక మీరు అటెంప్ట్ చేయటం ద్వారా మీకైతే భయము, టెన్షను, సబ్జెక్ట్ అనేది వచ్చినప్పుడు కూడా కంప్యూటర్ మీద మీరు ఫేస్ చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి 40 టెస్ట్ సిరీస్ని మీరు ఫేస్ చేయటం వల్ల మీకైతే ఆ భయం, టెన్షన్ అనిపోయింది. కేవలం 2 నుంచి 3 రోజుల వ్యవధిలోనే వీటిని కంప్లీట్ చేసుకోవచ్చండి. మీకు ఇవి ఎక్కువ సమయం కూడా ఉండదు. మీకు బోర్ కొట్టినప్పుడు, ఎప్పుడైతే మీరు మీ యొక్క క్లాసెస్ వింటూ బోర్ కొట్టినప్పుడు రోజుకు ఒక 4-5 సిబిటి టెస్ట్లు అయితే చేసుకోవచ్చు. అలానైనా కంప్లీట్ అయిపోయిందండి ఒక 4-5 రోజుల్లో. ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. 80% సబ్జెక్టుకు సంబంధించిన 80% వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టాండర్డ్ బిట్స్ అనేవి ఈ 2000 బిట్స్లో ఉన్నాయండి. వాటితో పాటు ఎడిషనల్ ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇచ్చామండి. మీకు ఇవైతే కీ 1-2 రోజుల్లో కీ కూడా ఇస్తాము. ఇప్పటికే 7 ఎడిషనల్ ప్రాక్టీస్ బిట్స్ అయితే 7 సిరీస్ అందించాము. చాలామంది ఉత్సాహంగా ఈ 40 సిబిటీలో జాయిన్ అయ్యారు. వారికి బోనస్గా మళ్ళీ ఒక 200 పైన బిట్స్ అయితే మీకు ఎగ్జామ్ లాగా ఇందులో మేము అప్లోడ్ చేసాము. అవి కూడా మీకు అందుబాటులో ఉంటుంది. అంటే టోటల్గా ఈ 399 కోర్సు కనుక మీరు పర్చేజ్ చేస్తే, కొనుగోలు చేస్తే ఈ 1 వీక్లో మీకు సబ్జెక్ట్ మొత్తం ఈ 1 వీక్లో మన 20 చాప్టర్స్ కవర్ అయ్యే విధంగా ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ సిబిటి టెస్ట్ రూపంలో ఇచ్చామండి. రాష్ట్రం మొత్తం మీద చాలామంది అభ్యర్థులు అయితే జాయిన్ అయ్యారు. మీరు కూడా జాయిన్ అయ్యి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పటివరకు మీరు చాలా బిట్స్ అయితే చదివి ఉంటారు, సబ్జెక్ట్ చదివి ఉంటారు. అవి సిబిటి మీద మీరు చదివి ఉండరు, సిబిటి మీద మీరు ఆన్లైన్లో చేసి ఉండరు. సేమ్ మనకి ఎగ్జామ్లో ఎలా ఉంటుందో అలానే ఈ సిబిటి టెస్ట్లు అనేవి మేము తయారు చేసాము. మంచి రెస్పాన్స్ కూడా స్టేట్ వైడ్గా వచ్చిందండి. ఇమీడియట్గా జాయిన్ అయిపోండి. మీరు చదివిన సబ్జెక్ట్ మొత్తం ఇక్కడ అప్లైడ్ మేనర్లో వస్తుంది. 2000 పైన బిట్స్ అనేవి మీరు ఈ 4-5 రోజుల్లో కంప్లీట్ చేసేస్తారు. అలాగే ప్రతిరోజు లేకపోతే ప్రతిసారి వెటర్నరీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే మన జైదేవ్ అకాడమీ మీకు అందిస్తుంది. ఈరోజు వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూడండి. సరోగసి ద్వారా పొంగనూరు కోడెదూడ అనేది జన్మించిందండి. సరోగసి అంటే మీకు గతంలోనే చెప్పాను. జనరల్గా మనం తెలుగులో చెప్పాలంటే అద్దె గర్భం అండి. అద్దె గర్భం అంటారు. ఈ అద్దె గర్భం ద్వారా ఒక డిజైర్డ్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి, అంటే మంచి లక్షణాలు ఉన్నటువంటి తల్లి తండ్రి నుంచి తీసుకున్నటువంటి ఒక స్పెర్మ్, ఓవం ద్వారా 2 కలిపి ఫెర్టిలైజ్ చేసిన ఎగ్ని ఒక మంచి ఆరోగ్యం ఉన్నటువంటి వేరే జీవులు వాటిని పొదిగించి పెంచడాన్నే సరోగసి అని మనం అనుకుంటామండి. అదేనండి. అయితే సరోగసి అనేది ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్. గతంలో కూడా చూసామండి. సరోగసి ద్వారా లాంగ్ ఫామ్లో కూడా తయారు చేయడం జరిగింది. ఈ సరోగసి ద్వారా ఇప్పుడైతే పొంగనూరు కోడిదూడను కూడా
తయారు చేశారు. అది ఎలానో దాని డీటెయిల్స్ చూద్దామండి. ఇది ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన వెటర్నరీ డిపార్ట్మెంట్ వారు సాధించిన గొప్ప విజయం కాబట్టి ఇది అడిగేటువంటి అవకాశం ఉంటుందండి. ఇదిగోండి ఇక్కడే ఇచ్చారు చూడండి. గతేడాది ఇదే రీతిలో సాహీవాల్ దూడ జననం, సాహీవాల్ దూడని ఇదే రీతిలో చేశాడు. ఇప్పుడు పిండ మార్పిడి ద్వారా నాటు ఆవుకు పొంగనూరు దూడని జన్మించిందనమాట. మేలుజాతి దేశీ ఆవుల పునరుత్పత్తికి ప్రభుత్వం కృషి. IVFET విధానంలో పొంగనూరు కోడి దూడ జన్మించడం దేశంలో ఇదే తొలిసారి. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఎలాంటిది, ఇది మనకి ఎగ్జామ్లో రాకుండా ఎలా ఉంటుంది, IVFET పద్ధతి ద్వారా తయారు చేసింది. దేశంలోనే మొట్టమొదటిగా పొంగనూరు కోడి దూడని ఈ విధానంలో తయారు చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏందో చూద్దాం చూడండి. ఇదిగోండి ఇక్కడ ఈ డయాగ్రామ్ మీద చూస్తున్నారు. నాటు ఆవుకు జన్మించిన పొంగనూరు దూడ, అమరావతి రైల్వే కోడ్. దేశంలోనే తొలిసారి ఓ నాటు ఆవుకు పొంగనూరు జాతి కోడి దూడ జన్మించింది. దేనికండి, ఓ నాటు ఆవుకు, ఇది అడుగుతారండి. నాటు ఆవుకు పొంగనూరు జాతి కోడి దూడ, పొంగనూరు, ఈ రెండు ఇంపార్టెంట్. జాతి కోడి దూడ జన్మించింది. ఇది ఎక్కడండి, చింతలదీవి పశు క్షేత్రంలో అభివృద్ధి చేసిన 7 రోజుల వయసున్న ఘనీకృత పొంగనూరు జాతి పిండాన్ని అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం శెట్టిగుంట గ్రామానికి చెందిన పమిడిగంటం హరిహర్రావు చెందిన నాటు ఆవు గర్భంలో స్థానిక పశు వైద్యుడు డాక్టర్ ప్రతాప్ మార్చి 4న ప్రవేశపెట్టగా ఈ మే 25న ఈ నాటు ఆవుకు చూలు కట్టినట్లుగా అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ అబ్దుల్ అరీఫ్ నిర్ధారించారు. చూలు కాలంలో పశువు ఆరోగ్య పరిరక్షణ కోసం 2500 విలువైన దానా, ఖనిజ లవణాలతో కూడిన మేతను RBK ద్వారా ఉచితంగా అందించారు. ఈ నాటు ఆవు ఈ నెల 17వ తేదీ రాత్రి 9:30 గంటలకు మేలుజాతి పొంగనూరు జాతి కోడి దూడకు జన్మనిచ్చింది. అత్యుత్తమ లక్షణాలతో జన్మించిన ఈ కోడి దూడ చాలా ఆరోగ్యంగా ఉందని పశు వైద్యులు ధృవీకరించారు. దేశంలోనే, ఇదిగోండి ఇది ఇంపార్టెంట్, ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ విధానంలో పొంగనూరు కోడి దూడ జన్మించడం దేశంలోని తొలిసారి. ఇందాకే రాసామండి, IVFET పద్ధతిలోనే దేశంలోనే మొట్టమొదటిసారిగా జన్మించింది అంటున్నారండి. కాబట్టి ఇది ఏ పద్ధతి అని అడగవచ్చండి, IVFET పద్ధతి. దానికి ఎబ్రివేషన్ అడుగుతారు చూడండి. దేశంలోనే ఇది ఇక్కడ ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ విధానము పద్ధతి అన్నమాట, టెక్నిక్ అంటారు. అయితే ఇది తొలిసారిగా సాహీవాల్ దూడకు, గతేడాది ఇదే విధానంలో ఒంగోలు ఆవుకు సాహీవాల్ దూడ జన్మించింది. ఇది ఎవరెవరికి అనేది చూడాలండి. ఒంగోలు ఆవుకి సాహీవాల్ దూడ జన్మించింది. నేను ఇదే చెప్పినాను. తిరుపతి SV గో సంరక్షణశాలలో మేలుజాతి ఆవుల పిండాలు అండాలు సేకరించి SV పశు వైద్య విశ్వవిద్యాలయంలోని ల్యాబ్లో కృత్రిమంగా పిండాలను అభివృద్ధి చేసి TDT గోశాలలోని ఆవుల్లో ప్రవేశపెట్టి దేశంలోనే తొలిసారిగా సాహీవాల్ దూడకు జన్మనిచ్చేలా చేశారు. ఈసారి ఓ రైతింట ఓ నాటు ఆవు గర్భంలో సరోగసి విధానంలో పిండ మార్పిడి చేసి మేలుజాతి పొంగనూరు దూడకు జన్మనిచ్చింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, చాలా ఆనందంగా ఉంది. అంటే ఇలా చేయటం అనేది చాలా ఆనందంగా ఉంది అంటున్నారు. ఎవరండి, పమిడిగంటం హరిరావు, శెట్టిగుంట, అన్నమయ్య జిల్లా. ఈ విధానంలో అంతరించిపోతున్న జాతులను అభివృద్ధి చేయొచ్చని డాక్టర్ శ్రీనివాసరావు గారు, CEO APLDA, వీరు కూడా చెప్పడం జరిగిందండి. అయితే అంతరించిపోతున్న స్వదేశీ జాతుల వృద్ధికి ఈ విధానం ఎంతో దోహదపడుతుందని, ఇలా ఒకేసారి 100కు పైగా ఆవులకు గర్భోత్పత్తి చేయొచ్చు. పిండోత్పత్తిలో ప్రధాన భూమిక పోషించిన డాక్టర్ శ్రీమన్నారాయణ, డాక్టర్ గీత, పిండ మార్పిడి సజావుగా సాగేందుకు కృషి చేసిన డాక్టర్ ప్రతాప్ సహాయపడిన వీరందరికీ అభినందనలను తెలియజేస్తున్నారండి. ఇది సరోగసికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే
ఒంగోలు జాతి పరిరక్షణకు గుర్తింపు, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. గుంటూరు లాంలోని పశు పరిశోధన స్థానానికి బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు 2023 వచ్చిందండి. బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు 2023 వెరీ వెరీ ఇంపార్టెంట్. దేనికంటే వచ్చింది ఏమంటే గుంటూరులోని లామ్ ఫామ్లోని పశు పరిశోధన స్థానానికి బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు, ఇది కూడా అడిగే అవకాశం ఉందండి. ఒంగోలు జాతి పరిరక్షణ గుర్తింపు వివరాలు చూద్దాం. ప్రకటించిన ఐసీఏఆర్ ఎన్బిఏజిఆర్ ఈ అవార్డు అయితే ప్రకటించారండి. బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు ఈ నెల 23న కర్నాల్లో ప్రధానం. కర్నాల్లో ఎక్కడ ఉందండి? హర్యానాలో డివి అనేది ఉంది. ఇక్కడ ప్రధాన కేంద్రం అనే డైరీ డెవలప్మెంట్ బోర్డు ఉందండి. గత ఏడాది పొంగనూరు పరిశోధన కేంద్రానికి దక్కిన ఇదే అవార్డు. దీని యొక్క విశేషాలు ఏం చూద్దాం. అరుదైన అంతరించిపోతున్న ఒంగోలు జాతి ఆవుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటుతో కృషి చేస్తున్న శ్రీ వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పనిచేస్తున్న గుంటూరు లాంలోని పశు పరిశోధన స్థానానికి బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు 2023 వరించింది. ఇది ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో అరుదైన అంతరించిపోతున్న జాతుల పరిరక్షణకు కృషి చేసే పరిశోధన సంస్థలకు భారత వ్యవసాయ పరిశోధన మండలి ఐసీఏఆర్, ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఐసీఆర్ ఎక్కడ ఉందండి? కటక్లో ఉందండి. అడ్మినిస్ట్రేషన్ వచ్చేసరికి ఢిల్లీలో ఉండేది. ఏటా ఈ అవార్డులు ప్రదానం చేస్తుంది. గత ఏడాది పొంగనూరు జాతి పరిరక్షణ కోసం కృషి చేస్తున్న పలంనేరులోని పొంగనూరు పరిశోధన కేంద్రానికి ఈ అవార్డు లభించింది. ఇదే అవార్డు మనం పొంగనూరు గురించి ఇంతకుముందు ఆర్టికల్ చదివామండి. కరెంట్ అఫైర్ సరోగసి, ఇదైతే పొంగనూరు పరిశోధన కేంద్రానికి ఇదే అవార్డు మళ్ళీ లాస్ట్ ఇయర్ వచ్చింది. బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు 2022 వచ్చింది అనమాట. కాబట్టి పొంగనూరు అనేది మనం ఇక్కడ 2 సార్లు చూసాం, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇంకా పరిశోధన బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు ప్రకటన. కిసాన్ దివస్ సందర్భంగా ఈ నెల 23న హర్యానాలోని కర్నాల్ శిక్ష జరిగే కార్యక్రమంలో ఈ అవార్డు క్రింద ప్రత్యేక ప్రశంసాపత్రము, నగదు బహుమతి ప్రదానం చేయనున్నారు. పశువులు విదేశీయులు విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఫలితంగా 1875లో బ్రెజిల్, 1885లో అమెరికా వీటిని తమ దేశానికి తీసుకెళ్లారు. క్రమంగా ఒంగోలు జాతి అక్కడి నుంచి లాటిన్ అమెరికా దేశాలు కూడా విస్తరించింది. బ్రెజిల్లో ఒంగోలు జాతిని నెలోర్ సాంబా ఒంగోలు జాతిగా పిలుస్తారు. ఈ గుర్తుపెట్టుకుంటే అడిగే అవకాశం ఉంటుంది. మన ఒంగోలు గిర్ కాంక్రేజ్ జాతుల కలయికతో ఇండో బ్రెజిల్ జాతిని అభివృద్ధి చేశారు. ఇలాగే జమైకాలో ఒంగోలు జాతి ద్వారా బ్రహ్మన్, వెనుజులాలో ప్రిడియన్ ఒంగోలు జాతుల కలిగితో ఓంకియాంపో అనే కొత్త జాతిని అభివృద్ధి చేశారు. ఇవి ఏదైనా ఎగ్జామ్లు అడిగే అవకాశం ఉంటాయి కాబట్టి వీటిని క్రాస్ బీడ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే మన జయదేవ్ అకాడమీలో మీకు ఆహాకు వచ్చేసరికి 40 టెస్ట్ సిరీసు మరియు అడిషనల్ బిట్స్ కూడా ఇస్తున్నామండి. కేవలం 399కే మీరు చదివినటువంటి చదువు మొత్తము, ఇప్పటి వరకు మీరు తీసుకున్న కోచింగ్ మొత్తము దాన్ని అప్లైడ్ చేస్తూ వెరీ వెరీ ఇంపార్టెంట్ 2000 బిట్స్ పైన మీకైతే కాంబో ప్యాక్ రూపంలో ఇస్తున్నామండి. ఈ సిరీస్ కనుక చేస్తే ఖచ్చితంగా జాబ్ వచ్చిందండి. 80% మీకు సిలబస్ కవర్ అయిపోతుంది. హ్యాపీగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. త్వరపడి తీసుకోండి. ఇక దీనికి సంబంధించిన వివరణే ఇవన్నీ అన్నమాట. చూడండి, ఇవన్నీ మీరు హ్యాపీగా చదువుకోవచ్చు. ఇవన్నీ ఐవీఎఫ్ అన్నారు. ఐవీఎఫ్ అంటే ఏంటో కూడా చూసుకోండి. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ, ఇదిగో ఈ టెక్నాలజీ ఐవీఎఫ్ అండి. ఈటీ మనం చెప్పుకున్నామండి. ఇవి అడిగే అవకాశం ఉంటుంది. చూడండి, ఈ మెటీరియల్ మొత్తం మీకు అందిస్తున్నాను. నేను చదువుతూ ఉంటే మీకు లేట్ అవుతుంది. మీరు కూడా ఒకసారి చదువుకోవచ్చు. ఇవన్నీ దానికి సంబంధించినటువంటి వివరణ ప్లస్ ఇదిగోండి వారు ఇచ్చినటువంటి అది. ఇక వచ్చేసరికి మన జయదేవ్ అకాడమీ మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను.
199 రూపీస్ అనేది మీకు చాలా ఉపయోగపడుద్దండి. మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి, చాలా ఉపయోగపడుద్ది అనమాట. సిబిటి టెస్ట్ ఓరియంటెడ్గా రాష్ట్ర చరిత్రలో మనమే అందించింది. కాబట్టి చాలామంది అభ్యర్థులు ఎక్కడ కోచింగ్ తీసుకున్నా ముందు ప్రాక్టీస్ అనేది అవసరం. మనకు తెలియకుండా తప్పులు చేస్తాం, మాకు తెలుసులే అని అనుకోవద్దండి. ఖచ్చితంగా ఎవరైతే సిబిటి టెస్ట్ కనుక చేయకపోతే ఇక్కడ ఉన్నటువంటి టెక్నికల్ పర్సన్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయం ప్రకారము 1 నుంచి కనీసం 5 మార్కులు కోల్పోతారు. ఎట్లా తెలిసినవే కన్ఫ్యూజ్ అవుతారు. అప్పుడే కంప్యూటర్ మీద చేయటం అనేది కష్టమైందండి. ఇక్కడ కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు బిట్స్ రావడంతో పాటు క్విక్ రివిజన్, టోటల్ సిలబస్ మొత్తం క్విక్ రివిజన్తో పాటు 1 నుంచి 5 మార్కులు మీరు సంపాదించుకుంటారు. అంటే మీరు తెలిసినవే పోగొట్టుకోరు అనమాట. తద్వారా 5 మార్కులు కనుక మీరు గెయిన్ చేసుకుంటే మీ యొక్క తెలిసిన అంశాలను మీరు పోగొట్టుకోకుండా ఉద్యోగం అనేది గ్యారెంటీ అండి. ప్రతి మార్కు మీకు ఉద్యోగాన్ని తీసుకొచ్చి పెడుతుంది. ఈ చిన్న ప్రాక్టీస్ చేసుకోకుండా వెళ్ళటం వల్ల తద్వారా మీరు చాలా బాధపడతారు. అయ్యో చేసిన పోయేది ప్రాక్టీస్ అనే ఇది. కాబట్టి తక్కువ ఖర్చులోనే విన్ అయితే ఇస్తున్నాం. 2000 బిట్స్ దాకా ఇస్తున్నాం. మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇస్తున్నాం. మీకు ఎగ్జామ్ దాకా ఉపయోగపడతాయి. ఇవి 2-3 రోజుల్లో కంప్లీట్ చేయొచ్చు అండి. ఏం పెద్ద కష్టమేం కాదు. మీకు బోర్ కొట్టినప్పుడే చేసుకుంటూ ఉండొచ్చు. దీనివల్ల మేము చదవలేమేమో అనుకుంటారా? మీరు చదువుకోండి, రెగ్యులర్ చదువుకుంటూ మీకు ఎప్పుడైతే బోర్ కూడా 1 గంట సేపు చూస్తే 2-3 టెస్టులు క్లియర్ అయిపోతాయి అన్నమాట, గుర్తుంటాయి. నెక్స్ట్ ఎవరైతే ఇంకా అసలు కోచింగ్ తీసుకోకుండా ఇంకా వెయిట్ చేస్తున్నారో వారికైతే ఈ 10 డేస్లో ఖచ్చితంగా కంప్లీట్ అయిద్దండి మన కోర్స్ అనేది. ఇక్కడ 4 వెటర్నరీ డాక్టర్ చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా 10 రోజుల్లో మీరు ఎగ్జామ్కి వెళ్ళబోయే ముందు 100% కంప్లీట్ అయింది ఈ కోర్స్ తీసుకోండి. నేను ఇప్పటికీ మీకు అష్యూరెన్స్, ఈరోజు 18 అండి, 18 నుంచి 28వ తారీఖు కంప్లీట్ అయిపోయిందండి. అట్లనే పార్ట్ ఏ కూడా కంప్లీట్ చేస్తారు. ప్రాక్టీస్ బిట్స్, సిబిటి టెస్టులు మొత్తం ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఇందులోనే ఉంటాయి. ఇది కాంబో ప్యాక్ అండి. ఇదైతే తీసుకోవచ్చు. మన జైదవ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ప్లే స్టోర్కి వెళ్ళి ఇప్పటికైనా మీరు కంప్లీట్ చేసుకునే అవకాశం ఉండదు. మీ ఫ్రెండ్స్ చెప్పండి, ఎందుకంటే కాంపిటీషన్ లెవెల్ అనేది ఎక్కువ ఉందని ఈ పాటికే మీకు అర్థమైపోయింది. ఇక మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇది మన కోర్సు ఇప్పుడు చెప్పుకున్నది. అలాగే కేటగిరీ 1 కూడా ఉందండి. అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ మరియు డిజిటల్ అసిస్టెంట్స్ ఇవి తక్కువకి 1999లో ఆఫర్లో ఉందండి అందరికీ. ఆ తర్వాత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇమ్మీడియట్గా మన ఫ్రెండ్స్ షేర్ చేయండి, ఉపయోగపడితే. లైన్ మ్యాన్ అలాగే సర్వేరు బిట్స్ కూడా అందుబాటులో ఉన్నాయండి. ఇప్పటివరకు మన వీడియోని పరిశీలించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. ఇక మీకు కరెంట్ సబ్జెక్ట్ అనేది ఇమ్మీడియట్గా మన జైదవ్ అకాడమీ ఎప్పుడెప్పుడు మీకు అందిస్తూనే ఉంటుంది. ఖచ్చితంగా ఫాలో అయితే మీకు 1-2 మార్కులు అనేవి వచ్చే అవకాశం ఉందండి. ఇప్పటివరకు మన వీడియోని వీక్షించి మీ అందరికీ జైదవ్ అకాడమీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి, ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.